పైకి వస్తున్నారు వాళ్ళని కోరుతా ఉన్నాం. రజిత్ రెడ్డి అన్న అయిన తర్వాత మహమూద్ అన్న. ఎందుకంటే చిన్న పిల్లలు ఐదో తరగతి పిల్లలు, రెండో తరగతి ఫస్ట్ తరగతి పిల్లలు 22 మంది పిల్లలు చేసినట్టే ఎంత మంచిగా చేసినట్టే వాళ్ళంతా మంది చేసారు. నేను ఒకటి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే పునాది కట్టి ఉంటే ఇల్లు ఎట్లా పెద్దగా అయిపోతుంది. ఆ ఇల్లు ఎంత పెద్దగా అయితే అప్పుడు ఎవరి స్కూల్ థ్యాంక్ యూ రజిత్ అన్న. నెక్స్ట్ తిమ్మి సాంగ్. ఈ గ్రామంలో మా పాఠశాలలో ఏ లంబడి అమ్మాయి లేదు, కానీ గారు ప్రోత్సాహం వల్ల ప్రత్యేకంగా డ్రెస్సులు అన్ని తాండలకు వెళ్ళి ఒక్కొక్క తాండలో ఒక్కొక్క డ్రెస్సును సేకరించుకొని తీసుకొచ్చిండు. 10 మంది విద్యార్థులకు ఈ డ్రెస్సును తెచ్చి ఈ యొక్క పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. వారిని తిమ్మి సాంగ్ కు రెడీ చేయవలసి కోరుతూ వాళ్ళు రెడీ అయ్యే వరకు మహమూద్ అన్న. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మన గవర్నమెంట్ స్కూల్ నుంచి కార్యక్రమాలు చేపడితే మన గ్రామం నుంచి అందరం కూడా సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, మన గ్రామంలో పాఠశాల మండలంలో ఎక్కడ లేదు ఇంత మంచి గ్రౌండ్. మనం గత ప్రభుత్వం అనుకోండి, ఇప్పుడు అనుకోండి, చాలా కార్యక్రమాలు పాఠశాలలో చేయడం జరిగింది. గతంలో నారాయణ ఎంపీ ఉన్నప్పుడు మా గ్రామంలో అందరం కలిసి మన ఊరు మనబడి కార్యక్రమంలో చాలా పెద్ద మొత్తంలో గ్రామాన్ని పాఠశాలను మంచిగా చక్కగా తీర్చిదిద్దడమైంది.
గతంలో ఏమంటున్నారంటే పాఠశాలలో కనీస అవసరాలు ఉండకుండే కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ ప్రైవేట్ పాఠశాల పోతున్న విద్యార్థులు అంటున్నారు. ఈరోజు ప్రభుత్వం ఇంత మంచి పాఠశాలను ఇచ్చడం, మరుగుదొడ్లు ఇవ్వడం, మధ్యాహ్న భోజన పథకం, దుస్తులు, పుస్తకాలు అన్ని కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. పాఠశాలలో ఇప్పుడు ఉపాధ్యాయుల టీం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మీడియం అని ప్రైవేట్ స్కూల్లో నేర్చుకున్నాం. ఇక్కడ డిఎస్సీలో పాస్ అయిన టీచర్లు చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూళ్ళలో డిఎస్సీలో ఫెయిల్ అయిన టీచర్లు చదివిస్తున్నారు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన ప్రైమరీ స్కూల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం రెండు కూడా ఈ సారోళ్ళు ప్రభుత్వ పాఠశాల లేకుండా వీళ్ళు కల్పిస్తామని చెప్పి ఈ సారోళ్ళు చెప్తున్నారు. కాబట్టి గ్రామస్తులందరూ ప్రైవేట్ పాఠశాలలో వేయకుండా ఆలోచన చేసి ఖచ్చితంగా మన ఈ టీం ఉన్నన్ని రోజులు ప్రభుత్వ పాఠశాలలో మన విద్యార్థులు
చిన్న పిల్లలు 10 ఏళ్ల పిల్లలు ఇంత గొప్ప సాంగ్కు నృత్యం చేసిండ్రు. వాటిని ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దామంటే చక్కని ఒకసారి గట్టిగా పోటీ కొట్టాలి. అద్భుతంగా చేశారు. ఓకే సార్, నెక్స్ట్ ముందుగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము గతంలో యువకులం చాలామంది పోయాం స్కూల్లో, ప్రైమరీ స్కూల్, మా ప్రాథమిక పాఠశాలకు. అందరూ సార్ వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము చాలా నుంచి ప్రయత్నం చేస్తున్నాం అయినా క్రమశిక్షణ వల్ల అయితలేదు, తల్లిదండ్రులను సహకరించడం చాలామంది చెప్పారు. పొద్దుగాల మార్నింగ్ పూట స్కూల్కి పంపిస్తున్నారు, సాయంత్రం పూట వస్తున్నారు బ్యాగులు వేసుకొని. చదువుతున్నామని చెప్తున్నారు. ఏం లేదా అవతల 4-5 బస్సులు ప్రైవేట్ పాఠశాలకు చాలా స్కూల్స్ బస్సులు వెళ్తున్నాయి మార్నింగ్ పూట, అయినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు బాగుంటుందని ఇప్పుడున్న ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తున్నాము. ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్లో చాలామంది బస్సు చాలా వెళ్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు ఫస్ట్ మీరు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో ఏముంది, ప్రైవేట్ స్కూల్లో ఏముంది, ఒక్కటే చదువు. అది అన్ని గవర్నమెంట్ స్కూల్లో చాలా ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు ఉంటాయి. మనం లక్షల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నాం. ఏం లాభం? ఏం లేదు, 0% స్కూళ్ళలో మన ప్రైవేట్ స్కూళ్ళలో. అదే గవర్నమెంట్ స్కూల్లో ఉంటే చాలా అన్ని సదుపాయాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ స్కూల్లో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. ఇంతకుముందుకు మేము చాలా యువత కలిసి అందరం పోయాము. సార్ వాళ్ళు ఒకటే చెప్పారు, తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్ వస్తే కూడా వస్తలేరు అని. మీరు ఎందుకు మీ పిల్లల భవిష్యత్తును మీరు ముందుకు సాగాలనుకుంటున్నారు? ఇప్పుడున్న ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్న సార్ వాళ్ళకి, ఊరు ప్రజలకు, గ్రామ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు రంగభూమికి అభివందనం, రసిక మహాజనమందరికి సుస్వాగతం. సమయం 7 సాయంత్రం వేడయింది, చల్లగాలి సెకిలిగింతలు పెడతాంది. ఆ పక్క మంచం మీద మా గాసుబావ, ఈ పక్క కుర్సీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన యాల మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ
గౌడ్ గారిని వాస్తవ్యులు జాకీర్ పాసిస్తాము. కూర్చోండి సార్. ఇట్లాంటి ఆనందం ఎప్పుడు దొరకదండి. ఎందుకంటే గురువు దగ్గర శిష్యుడు నేర్చుకుని శిష్యుడు ఈ విధంగా స్టేజ్కి రావాలంటే ఎంత సంతోషంగా కావాలండి. గురువులకు అదే ఆనందం, మా గురువులకు అదే ఆనందం. నా శిష్యుడు ఎస్ఐ అంటే ఎంత ఆనందం దొరుకుతుంది, అటువంటి ఆనందం ఎక్కడ దొరకదు. ఒకసారి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. జాకీర్ సార్ యొక్క శిష్యులు అనేక మంది ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా, ఉపాధ్యాయులుగా పనిచేస్తాం. అందరికీ ఇక్కడికి వచ్చిన వినిపిస్తుంది అందరికి? ఓకేనా? నమస్కారం. ఇంత నైట్ కూడా ఇంకా ఇంతవరకు ఉన్నారంటే గ్రేట్. మీరు అందరూ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, ఇంకా విద్యార్థులు విద్యార్థినీలు అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర. ఇక్కడ గద్వాలో సాగిస్తారు. నా 10th క్లాస్ గురువు గారు అయినా నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ చేసిన టీచరు. సో తన ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన నేను ఇప్పుడు. హలో దగ్గర చేసావా? అంత ఇంట్రెస్ట్ తోటి కూర్చున్నది ఇక్కడ. అందరూ నిజంగా గ్రేట్. అసలు 10th క్లాస్ పిల్లలు ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? 10th క్లాస్ పిల్లలు ఒకసారి, మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయినట్టున్నాయి కదా ఆల్రెడీ. ఎల్లుండి నుంచా? ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి, మంచిగా చదువుకోండి అందరూ. గవర్నమెంట్ స్కూల్లో చదవకపోవడం అంటే ఈ మధ్య బాగానే ఎంకరేజ్మెంట్ ఇస్తారు పేరెంట్స్ కూడా. మన గవర్నమెంట్ తరఫున కూడా మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. సో ఇక్కడ చదవడం ఎట్టి పరిస్థితుల్లో మీరు తక్కువ అనుకోకండి. ఇక్కడ నుంచే చాలామంది నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చాలామంది చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివి పెద్ద అయినాక అంటే నా ఏజ్కి వచ్చినాక మంచి ప్రొఫెషన్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు మీ టీచర్ చెప్పింది మంచిగా విని ఫ్యూచర్లో ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక మంచి సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన జాకీర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే సార్. ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం తలపెట్టిన ప్రాథమిక ప్రధాన ఉపాధ్యాయుల బృందం మరియు వారి ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ కొండకల్ గ్రామ పెద్దలకు అదేవిధంగా చెప్తున్నాను. ఈరోజు నాకు ఇప్పుడు 52 సంవత్సరాలు. నేను ఇక్కడనే కొండకల్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో మరియు ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయిలో చదువుకున్నాను. ఏ రోజు కూడా ఇంత పెద్ద కార్యక్రమం కానీ ఇంత మంచి కార్యక్రమాలు తలపెట్టిన రోజులు ఎక్కడ కూడా చూడలేదు. ఈ 52 సంవత్సరాల్లో నేను ఈరోజే మొదటిసారిగా ఈ మన పుట్టిన గ్రామంలో చూడడానికి అదృష్టం కలిగినందుకు నేను మీ అందరికీ కొండకల్ గ్రామ తరఫున మన ప్రాథమిక ఉపాధ్యాయ బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొండకల్ గ్రామ వాస్తవులు విద్యారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, క్రీడా రంగంలో కానీ ముందున్నారని చెప్పిండు. అదేవిధంగా సాంస్కృతిక కళాకారులు కూడా ఈరోజు కొండకల్ గ్రామము ముందు అనడానికి ఇది ఒక నిదర్శనమని నేను కూడా చెప్తున్నా. ఎంత లేసి పొడికిందో ఏ మూల పడుకుందో రథముకు వేసుకుంట ఏడుగురి నాగాలచ్చినే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో.
ఆడాలో అనేటువంటి 2వ తరగతి విద్యార్థులు వారి కోసం జరుపుకుంటారు. మరి చిన్న పిల్లలు వాళ్ళ యొక్క ప్రదర్శనలు చూస్తుంటే ఎంత చక్కని గ్రామ పెద్దలకు నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ సభకు నమస్కారం. గ్రామ పెద్దలకు, యువతకు, విద్యార్థులకు, ఆతిథ్యం ఇచ్చిన పాఠశాల సిబ్బందికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చదువు వచ్చిన వ్యక్తి రోడ్డు పైన కారు నడుపుతూ, బండి నడుపుతూ పోతూ ఉంటే అక్కడ కింద పనిచేసే పిల్లోడు కానీ వాళ్ళని చూస్తూ వీళ్ళేమో ఈ మాదిరిగా పోతున్నారు, నా బస్కేమో ఇట్లా అయింది, చదివించే నేను కూడా అలా పోతుంది కదా, ఎలా ఉంది అనే దాంట్లో బ్రతకో మా బ్రతకో ఎంత బాధమ్మా మమ్మెల కన్నరో అయ్యమ్మ, బ్రతకో మా బ్రతకో ఎంత బాధమ్మా, నిదురమప్పున పొర్లు కలే వలె పసుల కొట్టము, తాపు చెయ్యలే పాలు పిండి పాతి పనులు చెయ్యలే, తప్పు చేసిన చెయ్యకపోయిన్ దొరసా నోట్లో వరదగా వచ్చే గర్వి కప్పుగా బూతులు పడలే, బ్రతకో మా బ్రతకో ఎంత బాధ
మమ్మెల కన్నరో అయ్యమ్మ బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మా సిమెంటు ఇసుక మాలు చెయ్యలే సిమెంటు ఇసుక మాలు చెయ్యలే నెత్తిన నరాలు పోటు బుట్టగా సిమెంటు ఇసుక మాలు చెయ్యలే నెత్తిన నరాలు పోటు బుట్టగా అట్టడపైకి తట్టను మోయలు అంట కూడా మాలందకపోతే అమ్మలక్కలను మును పెడుతూ తన్నులు గుద్దును తప్పవురన్నా బ్రతుకో మా బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మ మమ్మెల కన్నరో అయ్యమ్మ బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మ పత్తి పూలక పింగుకుపోతే పత్తి మందు గాలి పిత్తుల చేరి పత్తి పూలక పింగుకుపోతే పత్తి మందు గాలి పిత్తుల చేరి మత్తు గమ్మి పానానికొచ్చెను తల్లినయ్యే అదృష్టం పోయి అవ్వనయ్యి కట చేతికొచ్చరా బ్రతుకో మా బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మ మమ్మెల కన్నరో అయ్యమ్మ బ్రతుకో మా బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మ బర్ల గొర్లని గాపెట్టి బతుకులు బండ పారిపోయి స్థితికి పోయను బర్ల గొర్లని గాపెట్టి బతుకులు బండ పారిపోయి స్థితికి పోయను రాళ్ళు ముళ్ళు కొచ్చి రకటమొచ్చెను తప్పిపోయి చెల పసురం పడితే చెనోడి కాలి చెప్పు దెబ్బలే బ్రతుకో మా బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మ మమ్మెల కన్నరో అయ్యమ్మ బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మ అమ్మలారవో అయ్యల్లారా పిల్లలున్న తల్లిదండ్రుల్లారా 14 వయసు లోపల చదువు సందలే వాళ్ళకి ముద్దు బ్రతుకో మా బ్రతుకో మా బ్రతుకో ఎంత బాధమ్మ ఆలస్యమైన ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే లక్ష్యంతో విచ్చేసినటువంటి మన గస్ట్ హెడ్ మాస్టర్ అదేవిధంగా ఎంఈఓ గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ పక్కా నాదే కలపైన అవకాశం ముక్కా నాదే
సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి సిలక సిలక డప్పుసు గమ్మునకు సూరి నీ కన్నా తీయక పలుకుతాంది మా పట్టి కొన్నాది నూరకవే నా తల్లి ఉడి పలకవే నా తల్లి ఉడికి పలికి అలసి ఊపే నిన్నపై నలుగురి జాబిల్లి ఉయ్యాలో ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల సప్పుడు చెయ్యకుర్రి ఈ కన్నా మస్తుగా ఉరుకుతంది మా సిట్టి సిన్నారి గీసేతుల నిన్ను ముయ్యాల ఉయ్యాల ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల అవు మల్లా గీసేతుల నిన్ను ముయ్యాల గట్టిగా చప్పట్లతో అక్కడ చున్నీసాన్ సర్ఫరాజ్ ఏడుందమ్మా సర్ఫరాజ్ ఓకే ఇప్పుడు పిల్లలందరికీ ముందుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తమ్ముడు వెంకటేష్కు చాలా ధన్యవాదాలు చెప్తున్నా. చాలా మంచి, ఒకవేళ మేము రాకుండా దీన్ని మిస్ అయిపోతుంది. ప్రైమరీ స్కూల్ ఉన్నాయని కూడా ఇంత బాగా యాన్యువల్ డే చేస్తున్నారు. ఊరంతా ఒక చేసిన ఈ చిన్నారులను మేము ఆశీర్వదిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే హై స్కూళ్ళలో ఒక 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిన హై స్కూల్లో కూడా ఇట్లా యాన్యువల్ డే చేయరు. ఊరంతా కూడా ఇక్కడ ఉండడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. కనుక మేము ఎక్కువ మాట్లాడేది ఇది కాకుండా పిల్లలు పర్ఫార్మెన్స్ అంతా చూడడానికి వచ్చినాం కాబట్టి ఎక్కువ లేట్ అవుతుంది. చిన్నపిల్లలు అందరూ చూస్తేనే బాగా దీనికి దాదాపుగా 14 అయినాయి, హాఫ్ అయినట్టు ఉన్నాయి, ఇంకా 28 ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలందరూ చూస్తేనే, నిద్రపోకుండా చూస్తేనే మంచిది. కాబట్టి మాకు చిన్న సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు ఇస్తున్నాం. मैं झूलर पलाई घड़ी हूँ
ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం పిల్లల పండుగ అనేటటువంటి యాన్యువల్ డేను ఈరోజు చాలా అట్టహాసంగా ఈ గ్రామంలో పాఠశాల పరిసరాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య పాత్ర కీలక భూమిక వహిస్తున్నటువంటి హెడ్ మాస్టరు ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ వెంకటేష్ గారికి, తర్వాత పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. మరి వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు, పిల్లలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చూడకపోతే మనం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశం. ఒక నెల రోజుల పాటు ఒక పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యాబుద్ధులు చెప్పడమే కాకుండా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలకు చాలా ఆనందం ఉంటుంది, పాఠశాలకు రావాలని చెప్పేసి ఉంటుంది. తర్వాత మేము ఈ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొంటాము, మా యొక్క పర్ఫార్మెన్స్ చక్కగా ప్రదర్శిస్తాము అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, మంచి పాఠాలు చెబుతా ఉన్నారు, కాబట్టి మేము ఈ పాఠశాలకే పంపిస్తామని చెప్పేసి అనేటటువంటి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన చేయడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కాబట్టి దీనికి మొత్తంగా దానికి ఆర్థిక సహాయం కూడా ఏంటంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు, ఆర్థిక సహాయం ఆ రకంగా చేసి ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసి ఇది నా ప్రోగ్రాము, ఇది మా ప్రోగ్రాము అని చెప్పేసి తల్లిదండ్రులు రావడము, పెద్దలు రావడము, గ్రామ పెద్దలు కూడా ఆ రకంగా రావడము, ఇట్లా తిలకించడము. ఒక దగ్గర మీరంతా కూర్చుంటే నేను చిన్నప్పుడు ఇవల్ల హరికథలు, తర్వాత బుర్రకథలు, తర్వాత బ్రహ్మంగారి కథలు చూస్తూ ఉంటే అటువంటిది మళ్ళీ తలపిస్తూ ఉంది మనకు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. కాబట్టి ఈ ప్రోగ్రాంను మరోసారి అభినందిస్తూ దీన్ని కంటిన్యూ ఇప్పటికే 28 మొత్తం ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. 28లో 14 దాకా 15 దాకా అయిపోయినవి. ఇంకా సగం, ఇంకా 2 గంటల సేపు పెట్టాలి. గట్టి క్లాస్. దీన్ని మీరు అంతా భవిష్యత్తును కూడా ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నారు. సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పోరాడంలో లాడి చేసి చంపారా? దీని కారణం కండాల్సి నువ్వే. నేను చంపే వారికి మేము ఊరుకోం. ఒరే బ్రిటిష్ కుక్కలారా, జైలు కుక్కలకు పందులకైతే భోజనం మాకు పెడతారా? నన్ను ఉరికియకండిరా, కాళ్ళు చంపండి. నా యొక్క రక్తం పట్టు భారత మాతకి అంకితంగా. ఇంక్లాబ్ జిందాబాద్, భారత్ మాతాకి జై. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. ఓకే, ఇప్పుడు బండి మాతవ్యం కాబట్టి దయచేసి వేదిక మీదకి విజయ్ కుమార్ రెడ్డి అన్న, తాజా మాజీ సర్పంచ్ గారు రండినా. నిజంగా మిత్రుడు బన్నీ గారు, ఇది నా దృష్టిలో ఆయన 4వ ప్రోగ్రాం చేయడము. నందిపేటలో ఇప్పటికి 3 నిర్వహించాను ఆయన ద్వారానే. ఇది 4వ ప్రోగ్రాము. ఆయన హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేస్తూ మనకి ఇంత టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. వెరీ మా ఊరు తరఫున మా స్టాఫ్. 2 minutes మాట్లాడతా, ఏమనుకోదు. ఇది నాది 205వ ప్రోగ్రాం. 2012లో డ్యాన్స్ మాస్టర్ అయినా 205 స్కూల్ ప్రోగ్రాం చేసిన నేను. వీళ్ళని 15 రోజులు తీర్చిదిద్దడం అంటే ఏ మాస్టర్ వల్ల కాదు, నెల రోజులు పడుతుంది. 14 రోజుల్లో వీళ్ళందరికీ నేను ఎంత క్రమశిక్షణతో నేర్పించానో నాకు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా నందిపేటలో 3 సార్లు రవి సారు పిలిచినందుకు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వేరే మాస్టర్లు వస్తుంటే కూడా వద్దు కానీ నువ్వే రావాలి, నువ్వు రియల్ ఎస్టేట్ పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు రా అంటే నా కోసం
నేను రవి సార్ కోసం టైం ఇచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినాక నిజంగా నాకు అమ్మ నాన్నని గుర్తొచ్చారు. అన్నం అంత బాగుంది గవర్నమెంట్ స్కూల్లో. రోజు పల్లి చెట్టు పెడతారు, గుడ్డు పెడతారు, రోజు సేమియా కానీ ఏ స్వీట్ కానీ పెడతారు. నిజంగా ప్రైవేట్ స్కూల్లో కూడా అలా పెడతారో పెట్టడో తెలియదు, కానీ ఇక్కడ వండర్ఫుల్గా ఉంది భోజనం. నిజంగా ఆ భోజనమే నేను తిన్నా. అసలు నేను మంచి మంచి ఫుడ్ తింటా, కానీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళ దగ్గరనే గవర్నమెంట్ స్కూల్ ఫుడ్ తిన్నా. సన్న బియ్యం వస్తుంది, చాలా చక్కగా వస్తుంది భోజనం. టీచర్లు కూడా చాలా అసలు ఎంత పని అయిపోతుందా లేదా అయిపోతలేదా అంటే, సార్ మీరు టెన్షన్ పడద్దు సార్, నేనున్నా సార్ దాదాపుగా 200 స్కూల్ చేసిన సార్, నా నమ్మని అంటే కూడా కొంతమంది నమ్మలేదు. అది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఇప్పుడు, ఎందుకంటే బన్నీ వల్ల అవుతుందని వాళ్ళకు ఒకటి అవగాహన వచ్చింది. మార్నింగ్ నుంచి మధ్యాహ్నమే భోజనం చేసే ఇప్పటి వరకు నేను భోజనం కూడా చేయలేదు. ఇక్కడ లైట్లు కుర్చీలు అన్నీ నేను స్టేజ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఊరు వాళ్ళు కూడా చాలా సహకరించారు. ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేశారు, ఉదయం టిఫిన్ కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నేను రోడ్డు మీద ఆగిపోయిన బండి బైక్ మీద ఊరోళ్ళు 5-6 నెంబర్లు, నేను అతోటి 5-6 మంది నెంబర్లు ఫోన్ చేసి 5-6 మంది తెచ్చి పెట్రోల్ ఇచ్చిండ్రు. ఒక్కసారి చెప్పగలుగుతా నేను. చాలా వండర్ఫుల్గా ఉంది అసలు. నిజంగా నాకు ఈరోజు నాకు మమ్మీ డాడీ గుర్తొచ్చారు. రోడ్డు మీద అయిపోతే బండి 5-6 మంది ఫోన్ చేసి 5-6 మంది అందరు తెచ్చిచ్చారు పెట్రోల్. ఒక్కరు కూడా నేను డాడీ అని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ మంచి మనసు పునకాల్లో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇక్కడున్న సార్ వాళ్ళు నాకు కొంతమంది తెలుసు, ఎందుకంటే June 2 ప్రోగ్రామ్ తెలంగాణ ధూమ్ధామ్ నేను అడ్డాకల్లో స్టేజ్ మీద చేసిన. అక్కడ చేసినందుకు చాలా మంది నన్ను గుర్తుపడుతున్నారు. భీమన్న నన్ను ప్రోత్సహించిన June 2 ప్రోగ్రాము, చాలా థ్యాంక్ యూ. వచ్చే సంవత్సరం కూడా నేను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఈ స్కూల్కు టైం ఇస్తా, కొనకలకి ఖచ్చితంగా టైం ఇస్తా. ఇప్పుడు డబ్బులు తీసుకున్నా కానీ అప్పుడు డబ్బులు తీసుకోకుండా కూడా చేపిస్తా. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి కుటుంబం ఉన్నందుకు. మా ఫ్రెండ్ రవి కూడా ఉన్నాడు ఇక్కడ, మా క్లాస్మేటే. స్టే చేసిన రోజు నాకు ఫోన్ చేసి తిన్నావా అని అడిగేటోడు. రవి సార్ అయితే ఇంకా రోజు గంటకు తిన్నావా బాబు పండుకున్నావా ఉన్నావా లేవా అని అడిగేటోడు. సార్ వాళ్ళందరూ చాలా సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను ఇట్లా నెక్స్ట్ ఇయర్ వరకు జన్మ ఉంటే ఖచ్చితంగా ఈ స్కూల్కే ఫస్ట్ ఇస్తా. మీరు నమ్ముతారో నమ్మరు, 5 years నుంచి నేను డ్యాన్స్ బంద్ చేసిన. ఇక్కడ టైం ఇవ్వడం ఏంటంటే సార్ మంచితనం, రవి సార్ అందరూ వెళ్ళివ్వడం వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా నేను ఇస్తా టైము ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. పూనకాల గ్రామ ప్రజలకు, ఇంత మంచి మనసున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పుట్టిన మీకు బంధం నీకురా.
school is having its annual day celebration. Thank you. గాయత్రి గట్టిగా అందరు గట్టి క్లాప్ తో ఎంకరేజ్ చేయాలి. వెంకటమ్మ గారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సార్ చూడండి ఓకే సార్.